నిరంతర శ్రామికుడు, హక్కులకై పోరాడే యోధుడు, కార్మికుల ఆశా జ్యోతి, అన్నా అంటే నేనున్నా అనే సేవకుడు, గులాబీ వనంలో అమాలి నాయకుడు. ఏఐటియుసి కార్మికులు టీఆర్ఎస్కేవీలో చేరుతున్న సందర్భంగా స్పెషల్ ఎక్స్క్లూజివ్ మల్లాపూర్, అశోక్ నగర్, హమాలి శ్రీనివాస్ కుర్మా. అదిగదిగో కదిలిండు సిగుల్ల సీనన్న, అమాలి కార్మికులకు అండర సీనన్న. దగా పడిన బ్రతుకులకై నినదించే గొంతు, బడుగు బలహీనులకు సేవే తన వంతు. రాష్ట్ర వ్యాప్త కార్మికులను ఏకం చేసిండు, హక్కుల సాధనకై ఒక్కటి గమ్మండు. అదిగదిగో కదిలిండు సిగుల్ల సీనన్న, అమాలి కార్మికులకు అండర సీనన్న. పేదల సూర్యునిలాగా మన బాధలు చూసిండు, అమాలి సీనన్న మన కండగా నిలిచిండు. అమాలి సీనన్న మన కండగా నిలిచిండు. కార్మికుల హక్కులకై పోరాటం చేస్తుండు, కార్మికుల కర్షకుల కష్టం తీరుస్తానండు. కార్మికుల కర్షకుల కష్టం తీరుస్తానండు. ఆటో నడిపే డ్రైవర్లకు తోడయ్యి నిలిచిండు, నిరుపేదల బతుకుల్లో వెన్నెల వెలుగయ్యిండు. నిరుపేదల బతుకుల్లో వెన్నెల వెలుగయ్యిండు. అదిగదిగో కదిలిండు సిగుల్ల సీనన్న, అమాలి కార్మికులకు అండర సీనన్న. దగా పడిన బ్రతుకులకై నినదించే గొంతు, బడుగు బలహీనులకై సేవే తన వంతు. సమాజ సేవలో అన్న సైన్యమై సాగిండు, పారిశుద్ధ్య కార్మికుల పక్షాన నిలిచిండు. పారిశుద్ధ్య కార్మికుల పక్షాన నిలిచిండు. దోపిడీ కుట్రలకు తలవంచని ధైర్యం, నిరుపేదల కండగా నిలువడమే లక్ష్యం. నిరుపేదల కండగా నిలువడమే లక్ష్యం. కష్టాల్లో ఉన్నోళ్ళై కన్నీళ్లు దుడిచిండు, కార్మికుల నాయకుడై కదం తొక్కి నిలిచిండు. కార్మికుల నాయకుడై కదం తొక్కి నిలిచిండు. అదిగదిగో కదిలిండు సిగుల్ల సీనన్న, అమాలి కార్మికులకు అండర సీనన్న. దగా పడిన బ్రతుకులకై నినదించే గొంతు, అడుగు బలహీనులకై సేవే తన వంతు. మాయదారి కరోనచ్చి మనసులు దస్తుంటే,
టీఆర్ఎస్కేవి ఆటో యూనియన్ మేడ్చల్ షాయిరా ఉప్పల్ కాన్స్టిట్యున్సీ టీఆర్ఎస్కే ఆటో యూనియన్ అధ్యక్షులు నాగరాజ్ గౌడ్, అలాగే కాప్రా సర్కిల్ టీఆర్ఎస్కేవి ఆటో యూనియన్ అధ్యక్షులు శ్రీ అంజనేయులు గారు, రామాంజనేయులు. టీఆర్ఎస్ పార్టీ 5th డివిజన్ నాయకులకు, అలాగే ఈరోజు ఏఐటీసీ నుండి టీఆర్ఎస్ పార్టీ, అలాగే టీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంస్థ అయిన టీఆర్ఎస్కేవీలోకి విచ్చేస్తున్నటువంటి కార్మిక సోదరులకు, ఆటో కార్మికులకు, ఆటో డ్రైవర్లు అందరూ కూడా పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఎమ్మెల్యే గారు చాలా ఆయన క్యాంప్ ఆఫీస్ వద్ద మన వాటర్ వర్క్స్ వాళ్ళు కావచ్చు, వేరే సంబంధికులు అక్కడ వెయిట్ చేయటం ఉన్నారు కాబట్టి ఆయనకు లేట్ అవుతుందని చెప్పారు. ఆల్రెడీ బయలుదేరిందంటే మనకు 11 గంటలకు ఉండే ప్రోగ్రాం, కానీ అక్కడ ఉన్న రష్ వల్ల ఆయన లేట్ అయింది. ఈ యొక్క కార్యక్రమానికి మన ముఖ్య అతిథులుగా పెద్దలు శ్రీ టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు యాదవ్ గారు, అలాగే టీఆర్ఎస్ పార్టీ ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మారాణ గారు, అలాగే గ్రేటర్ హైదరాబాద్ ఆటో యూనియన్ అధ్యక్షులు శ్రీనివాస్ గారు, అలాగే మన నాతోటి కార్మిక నాయకులు శ్రీ మారుతిరావు గారు, అలాగే టీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంస్థ ట్యాక్స్ డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి నాగేష్ గారు, అలాగే మన టీఆర్ఎస్కేవి డివిజన్ అధ్యక్షులు శ్రీ రాజు యాదవ్ గారు, అలాగే మిగతా ముఖ్య నాయకులు ఎవరైనా మర్చిపోయి ఉంటే చెప్పాలి. ఎందుకంటే మనకు ఇవాళనే తెల్లంగి చేసుకుని వచ్చిన నిన్న మన కరిగలేమండి, ఎక్కువ మాట్లాడరాదు నాకు, ఇబ్బంది వాళ్ళు తెల్లంగి చేసుకుంటే మాట్లాడరాదు, అందుకే ఈరోజు వెయిట్ చేయాలి. కానీ ఈ యొక్క మా మీద నమ్మకంతో టీఆర్ఎస్ పార్టీ యొక్క నమ్మకం మీద మా పార్టీలో జాయిన్ అవుతున్నందుకు, అదే నా ఆధ్వర్యంలో జాయిన్ అవుతున్నందుకు ప్రత్యేకంగా మన ఆటో కార్మికులకు, అలాగే కార్మిక సోదరులందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే నా మాట మన్నించి ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు రాంబాబు అన్న గారికి పేరు పేరున మా తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ అమాలి వర్కర్స్ యూనియన్ తరఫున అతనికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను పెద్దలు కాబట్టి. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా మన ఆటో కార్మికులకు ఆప్తీయ సోదరుడు, ఆయన అందరికీ కూడా చాలా ఎంతో శ్రమనోర్చి కష్టపడే నాయకుడు శ్రీ మన కేటీఆర్ గారికి అత్యంత దగ్గర సన్నిహితుడు. మన వేములవారణ కూడా మన దగ్గరికి రావడం కూడా చాలా మన ఆటో కార్మిక సోదరులందరికీ కూడా చాలా ధైర్యాన్ని ఇచ్చే అంశం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ యొక్క కార్యక్రమాన్ని స్టాండ్ అధ్యక్షులు శ్రీ రామాంజనేయులు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాము. ఇది స్టాండ్ ఎప్పటి నుంచో ప్రవీణ్ అన్న, అశోక్ అన్న అందరు మాట్లాడుతున్నదే. ఈ స్టాండ్ మన యూనియన్లో, మన తెలంగాణలో మనం ఉండి పనిచేసుకుందామని చాలాసార్లు మాట్లాడుకున్నాము. అలాగే అమ్మాల్ సీనన్న గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి జాయిన్ చేయడం చాలా సంతోషకరంగా ఉంది. కాబట్టి ఇంకేం లేదన్నా, మన దగ్గర మన ఆటో సోదరులకు ఎన్నో ప్రాబ్లంలు ఉన్నాయి. మెయిన్గా వచ్చిన ప్రాబ్లం ఒకటి మన ట్రాఫిక్ వాళ్ళది. ఈ ట్రాఫిక్ ఒకటి కొంచెం చూసి అన్నోళ్ళను మాట్లాడమని కోరుకుంటున్నాను. అలాగే మా డ్రైవర్లకు 5 లక్షల బీమా ఉంది. ఆ బీమా కూడా కొంతమందికి లైసెన్స్ ఉంటేనే వస్తుంది అన్నారు. ఆ లైసెన్స్ కూడా కొంతమందికి లేని వాళ్ళు ఉన్నారు అన్న. ఈ రాంబాబు అన్న వచ్చింది, మారన్న వచ్చిన చెప్తున్నాను గుర్తు కావాలని. కాబట్టి దాని గురించి ఒక్కసారి కొంచెం ఆలోచించి మా ఆటో వాళ్ళకి అందరికీ అది హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే అమల్ సీనన్న గారు లాక్డౌన్ టైంలో చాలామంది ఆటో వాళ్ళకి అందరికీ సాయం చేశాడు. అందరికీ ఇక మూయినా మనకి ఎప్పటికూ ఎన్నండుగా ఉంటాడని కోరుకుంటూ అమల్ సీనన్న గారికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు ఉంటాను. మన అమాలి సీనన్న ఆధ్వర్యంలో ఏఐటీయూసీ నుంచి మరి టీఆర్ఎస్లో కేవీలో జాయిన్ అవుతున్నటువంటి మన ఆటో మిత్రులందరికీ కూడా హైదరాబాద్ జిల్లా అధ్యక్షుని
హోదాలో మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఏది ఏమైనా కూడా మనము ఏఐటీసీ నుంచి టీఆర్ఎస్ కేవీలో జాయిన్ అవుతున్నాం, టీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంస్థలో జాయిన్ అవుతున్నాం అంటే ఎంతో కొంత నమ్మకం ఉండే మనందరం కూడా జాయిన్ అవుతున్నాం. కాబట్టి మరి మన రాంబాబు గారు అన్న ఆధ్వర్యంలో విప్ల రాష్ట్ర అధ్యక్షులు ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వేముల మారన్న గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఉన్నటువంటి మన మారుతీరావు గారు, రాజు యాదవ్ గారు, అన్న రాజేష్ అన్న గారు, మరి వీరందరూ కూడా మన టీఆర్ఎస్ కేవీ తరఫు నుంచి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ మరి మనం టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న ఈ టీఆర్ఎస్ కేవీ ఆటో యూనియన్లో చేరుతున్నటువంటి ఈ శుభ సందర్భంలో సీనన్న గారి ఆధ్వర్యంలో మీరందరూ జాయిన్ అవుతున్నందుకు మరి మాకు కూడా సంతోషంగానే ఉందన్న. ఏది ఏమైనా కూడా కొన్ని చిన్న చిన్న సమస్యలు ఏమున్నా కూడా పార్టీ అనుబంధమైనటువంటి మన మారన్న గారు ఉన్నారు, పెద్దలు రాంబాబు అన్న గారు కూడా మనకు ఉన్నారు. ఏ సమస్య ఉన్నా కూడా మనకి ఇక్కడ కాపరా డివిజన్ ఉన్నటువంటి రామాంజనేయుల దృష్టికి తీసుకొచ్చినట్టయితే అమాలి సీనన్న దృష్టికైనా సరే మనం అందరం ఇక్కడ స్థానికంగా ఉంటాం కాబట్టి రాబో కార్పొరేటర్ ఎలక్షన్లలో చాలా చురుగ్గా పనిచేసి మళ్ళీ ఇక్కడికి ఎవరికైనా అది అమాలి సీనన్నకే కావచ్చు ఇంకెవరికైనా కూడా టికెట్ ఇచ్చినటువంటి అయితే మనం అందరం కూడా కృషి చేసి వారందరి గెలుపు కోసము మనం పనిచేసి మరి అమాలి సీనన్న పేరులోనే ఒక మంచితనం ఉంది, ఆ అనే అక్షరంలోనే ఒక మంచితనం ఉంది. కాబట్టి ఏదున్నా కూడా అన్న మాకు ఆపద వచ్చిందంటే సీనన్న నేనున్నా తమ్ముడు అని ఎనీ టైం నేను ఇప్పటికీ కూడా చాలాసార్లు అన్నని చూస్తున్నా. అన్న కష్టపడే మనస్తత్వం ఉంది. దానికి తోడు మన మారన్న గారు, మన రాంబాబు అన్న గారు కూడా చేయితనిస్తే ఇంకా మనము మల్లాపూర్ డివిజన్లో కానీ మన అశోక్ నగర్లో కానీ కావచ్చు ఏ సమస్య ఉన్నా, అది ట్రాఫిక్ సమస్య ఉన్నా, ల్యాండ్ ఆర్డర్ పోలీస్ సమస్య ఉన్నా, ఎటువంటి ఆర్టీఐ ఇబ్బందులు ఉన్నా కూడా మనం స్టాండ్ల కోసం ఎక్కువ ప్రయత్నించాలన్నా. నేను ఈ సందర్భంగా ఒకటే మనం కోరుకున్నది ఏంటంటే మన ప్రభుత్వం ఉంది, మన మున్సిపల్ శాఖ మినిస్టర్ ఉన్నాడు కాబట్టి మనకు చాలా చోట్ల పార్కింగ్ స్థలాలకు కొద్దిగా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ సందర్భంలో చెప్పొద్దు కూడా నాకు కొద్దిగా అర్థమవుతుంది కాబట్టి మీ దృష్టికి తీసుకొస్తాం. ఎందుకంటే మొన్న మన మల్లాపూర్ హోటల్ దగ్గర కూడా మనోళ్ళని కొద్దిగా ఇబ్బంది పాలు చేసినటువంటి ట్రాఫిక్ వాళ్ళు ఉన్నారు. కాబట్టి అలా కాకుండా మన మున్సిపల్ శాఖ మినిస్టర్ మనకు ఉన్నారు కాబట్టి వాళ్ళతో మనం పకడ్బందీమైనటువంటి ఒక పార్కింగ్ స్థలాలను మాత్రం కంపల్సరీ తెచ్చుకున్నటువంటి అయితే మన డ్రైవర్లకు కూడా చాలా వాళ్ళకు బరాబర్ మేము ఇక్కడ ఉంటున్నాం, ఇక్కడ పెట్టుకుంటున్నాం. ఎన్నో ఏళ్ళకి ఉన్నా కూడా కొంత ఏమవుతుందంటే రోడ్ వైండింగ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ట్రాఫిక్ ఇబ్బంది పెరుగుతుంది. కాబట్టి మీరు ఇక్కడ పెట్టుకోవద్దురా బాబు, కొంచెం దూరం కూడా బస్ స్టాప్ పక్కకుంటేనే మనకు ప్యాసింజర్స్ ఎక్కుతారు. ఎక్కడో ఒక 100 మీటర్ల దూరం ఇస్తే ప్యాసింజర్ ఎక్కుతాడు ఎక్కుతూ. కాబట్టి ఆ పార్కింగ్ స్థలాల కోసము కొద్దిగా మనకు రాంబాబు అన్న సూచనలు, మారన్న గారి సూచన మేరకు మనకి ఎవరితో కలవమన్నా కూడా మేము ఉన్నాము. మాకు చెప్పినట్టు అయితే మేము కాపురా కానీ ఎక్కడైనా కూడా మేము వెళ్తామన్నా. మరి ఏది ఏమైనా కూడా ఒక మంచి అవకాశంతో మీరందరూ కూడా మన అమాలి సీనన్న ఆధ్వర్యంలో మీరు జాయిన్ అయినందుకు మరి మాకు అయితే సంతోషంగా ఉందన్న. మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అమాలి సీనన్న గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ. ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత, రాంబాబు గారి నాయకత్వం, అమాలి సీనన్న గారి నాయకత్వం. థ్యాంక్ యూ అన్న. డ్రైవర్ అన్న అనేది ఇప్పుడు మన జీవితాలకి ఒక వెన్నుముక్కలాగా ఒక డ్రైవర్ అన్న లేనిదే ఏది పని కాదు, ఏ పని లేదు ఎవరికైనా కానీ. ముందుగా వేదిక అలంకరించిన పెద్దలు టీఆర్ఎస్ కేవీ రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు అన్న గారికి మరియు ఉపాధ్యక్షులు మారన్న గారికి, ఇంత పెద్ద కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపిస్తున్న అమాలి సీనన్న గారికి, ఆటో కార్మిక కాప్రా డివిజన్ అధ్యక్షులు మరియు వేదిక అలంకరించిన ప్రతి ఒక్కరికి, మా టీఆర్ఎస్ కేవీ జనరల్ సెక్రటరీ రాజు అన్న గారికి అందరికీ నమస్కారం. ఆటో డ్రైవర్స్, ట్యాక్సీ డ్రైవర్స్ మనం వేరు కాదన్న, మనం అందరం ఒకటే. అన్ని సమస్యలు ఇప్పుడు ఆటో డ్రైవర్ల కొన్ని సమస్యలు ఎలా ఉన్నాయి, ట్యాక్సీ డ్రైవర్ల సమస్యలు కూడా అలాగే ఉన్నాయి. ఇవి రాంబాబన్న గారికి క్షుణ్ణంగా వివరించడం జరిగింది. తొందరలోనే మనకు ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం దొరుకుతుందని ఆశిద్దాం. అలాగే ఇంత పెద్ద ప్రోగ్రామ్ని, చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అన్నకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇక్కడికి ఏఐటీసీ నుంచి టీఆర్ఎస్ కేవీకి ఆటో కార్మికులు జాయిన్ అవుతున్నందుకు అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క అవకాశానికి, ఈ యొక్క కార్యక్రమానికి నన్ను కూడా పిలిచినందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ
ఈ యొక్క అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలన్నా. అందరికీ అందుబాటులో ఉంటానని టాక్సీ సెక్టర్ నుంచి మేము కూడా ఎవ్రీ టైం ఎనీ టైం అందుబాటులో ఉంటామని ఆశిస్తున్నాం. మీరు కూడా ఆ టాక్సీకి సపోర్ట్ చేయండి, టాక్సీ మేము కూడా ఆటోకి సపోర్ట్ చేస్తాం అందరం. ఓకేనా అన్న? రైట్ అన్న, థ్యాంక్ యూ అందరికి. అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగనే మన ఆటో రంగం రోజు చెమట రక్తములకెళ్ళి పుట్టిన చెమట బిందు అయిన మన అమాలి సీనన్న మన కార్మిక నాయకుడు, రక్తం నుండి పుట్టినోళ్ళే కార్మిక నాయకుడు అన్న. అలాంటి నాయకుడే మన అమాలి సీనన్న. కరోనా కాలంలో చాలామంది డ్రైవర్లకు, ఇటు క్యాబ్ డ్రైవర్లకు, భవన నిర్మాణ కార్మికులకు ప్రతి ఒక్కరికి బియ్యము కానీ కూరగాయలు కానీ అన్న వంతుగా కొన్ని డబ్బులు కూడా పంచడం జరిగింది. ఇలాంటి నాయకుడు మనకు చాలా అవసరము. మన డ్రైవర్లందరూ ఒక స్టేజ్ మీదకి వచ్చి ఒకటే మాట ఒకటే బాట ఉండాలని కోరుకుంటున్నా. ఏ డ్రైవర్ అయినా ఆటో నుండి మొదలు పెడితే పైలట్ దాకా అందరం డ్రైవర్ల గురించే మన సంక్షేమం ఉన్నది కాబట్టి మనం అందరం ఒక తాటి మీద ఉండాలి. ఇంకా ఎవరైనా టీఆర్ఎస్ కేబులకు రావాలని కోరుకుంటున్నానా. ఎందుకంటే ఇలా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎన్నో పనులు చేస్తుంది. మన కేటీఆర్ వీళ్ళందరూ మన కార్మికుల సంక్షేమం గురించే చాలా మంచి పనులు చేస్తున్నారు కాబట్టి మనం కూడా టీఆర్ఎస్ కేబులకు రావాలని కోరుకుంటున్నా. ఇలాంటి నాయకుడు అమాలి సీనన్న మనకు కావాలని నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే కష్టజీవికి మన కష్టాలే తెలిసాయన్న. అందుకే అమాలి సీనన్నను మనం మళ్ళొక్కసారి కార్మిక నాయకుడిగా గుర్తిస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు అన్న. శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి అన్న గారికి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డిని మాట్లాడుతూ 2 నిమిషాలు. ఆధ్వర్యంలో ఏఐటీసీ నుంచి వెళ్ళి టీఆర్ఎస్కేవికి రావడానికి మీరు వచ్చినందుకు చాలా సంతోషం. మన గవర్నమెంట్ డ్రైవర్ యూనియన్స్కి చాలా ట్యాక్స్ కానీ ఏవైనా మాఫీలు చేసిండ్రు. దానికోసం మీరు వచ్చి మన టీఆర్ఎస్ని సపోర్ట్ చేయడం నాకు చాలా సంతోషం. రేపు ఫ్యూచర్లో ఖచ్చితంగా డ్రైవర్ లేకపోతే ఏ సంస్థ నడవదు. ఇవాళ ఒక గూడ్స్ వెహికల్ కానీ తినే ఫుడ్ కానీ మనకు రావాలి అంటే అది డ్రైవరే తీసుకురావాలి. డ్రైవర్ అనేవారు లేకపోతే మనకు సర్వైవ్ కాలేము ఇక్కడ. సో మీరు టీఆర్ఎస్కి వచ్చినందుకు చాలా సంతోషం. ఇవాళ సీనన్న ఆధ్వర్యంలో కొద్దిసేపట్లో ఎమ్మెల్యే గారు కూడా రాబోతున్నారు. థ్యాంక్ యూ చేసి మన ఉద్దేశించి మాట్లాడి ధైర్యం చెప్పినందుకు మన ఆటో డ్రైవర్స్ పక్షాన అతను కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు అందరూ ఎప్పుడో డ్రైవర్ల ప్రాణదానం ఆటో డ్రైవర్ల పెద్ద దిక్కు అయినటువంటి రాష్ట్ర ఆటో డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షులైన శ్రీ వేముల మారన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. కార్మిక విభాగం పార్టీకి నాయకుడు అంటే చాలా ముఖ్యం. ఎప్పుడైతే లీడర్ సరిగా ఉండడో క్యాడరు సరిగా ఉండదు, నిర్వీర్యమైపోతుంది. మరి అలాంటిది రాటు జరిగినటువంటి కార్మిక రంగంలో మరి కార్మిక చట్టాలపైన పూర్తి అవగాహన ఉండి ఏ సమస్య ఉన్నా కేసీఆర్ గారి దగ్గరికి, కేటీఆర్ గారి దగ్గరికి తీసుకుపోయి పరిష్కరించినటువంటి గొప్ప నాయకుడు మనకు రాంబాబారావు ఉండి ముందున్నటువంటి రంగాన్ని నడిపిస్తుండో మరి కార్మిక రంగం మొత్తం. అందులో భాగంగా మన ఆటో రంగం కూడా ముందుంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రాంబాబారావు కూడా నిరంతరం ఏ జిల్లాకి వెళ్ళి, ఏ పల్లెకి వెళ్ళి, హైదరాబాద్ కానీ ఎవరు ఏ కార్మికులు వచ్చినా ఎంత బిజీగా ఉన్నా ఏ రాత్రి కానీ ఏ పగలు కానీ వాళ్ళ సమస్యను అడిగి తెలుసుకొని పంపించేటువంటి పరిస్థితిలో ఇలా మన నాయకత్వం ఉంది. కనుక కార్మికులకు ఏ సమస్య ఉన్నా కేవీ ఉందని భావించి ఇలా ఇతర పార్టీలు ఉన్నటువంటి కార్మికులంతా ఇలా టీఆర్ఎస్కే వైపు మొగ్గు చూపుతున్నారు, టీఆర్ఎస్కేలో జాయిన్ అవుతున్నారు. కనుక ఇక్కడ ఉన్నటువంటి నేను నాయకులకు చెప్పదలుచుకుంది ఒకటే, మీకు ఏ ప్రాబ్లం ఉన్నా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా స్థానిక నాయకులు ఉంటారు, కార్మిక విభాగం అండగా ఉంటుంది. మరి మొన్న కరోనా వచ్చే సందర్భంగా కూడా మన రాంబాబన్న గారికి అన్న మరి ఒక ప్రాంతంలో పెడితే కాదే, హైదరాబాద్ మొత్తం మనం పెట్టాలి, ఇబ్బందులు ఉన్న ఏరియాలు కొన్ని ఎంపిక చేసుకొని పెడదామంటే నువ్వు కానీ తమ్మి అంటే మరి లక్షల రూపాయలు తన సొంత ఖర్చులతోటి కార్మిక విభాగం పక్షాన మరి హైదరాబాద్ అంతా ఓన్లీ కార్మికులు ఎంపిక చేసుకున్నాం. ఎందుకంటే పేదవాళ్ళు వీళ్ళకు యజమాని లేనట్టు రంగం ఇది. మరి ఒకరు పని చేసుకుంటారు కానీ ఒక కంపెనీలో జాబ్
సబ్జెక్టులు కానీ మరి మున్సిపల్ కార్మికుడు కానీ వాళ్ళకి యజమాని ఉన్నటువంటి రంగం అవి. ఏ యజమాని దగ్గర పని లేదంటే మరి వాళ్ళని తెచ్చి ఏమైనా వాళ్ళు సహకరిస్తాడు. మరి ఆటో కార్మిక యజమానులు ఉన్నారు, నువ్వే డ్రైవరు, నువ్వే యజమాని. మరి నీకు డబ్బులు ఎలాగ వస్తాయి? బండి నడుస్తున్న డబ్బులు వస్తాయి. నువ్వు ఇతరుల కాడ అప్పడుకునే పరిస్థితి ఉండదు కనుక యజమాని లేనటువంటి రంగం ఆటో రంగం. ఏ ప్రాబ్లం వచ్చినా రోడ్డున పడి ఆగమయ్యేది ఆటో కార్మికులు అని చెప్పి అన్నకు మేము వివరిస్తే, ఇది మంచి సబ్జెక్ట్ తమ్ముడు, మీరు ఎమ్మటే ఆటో కార్మికులను ఆదుకుందామంటే మరి అంత కష్టకాలంలో బయటికి వెళ్ళిన పరిస్థితుల్లో కూడా మరి స్పెషల్ పర్మిషన్ తీసుకొని మరి పల్లరాజరెడ్డి గారు సహకారం తీసుకొని మరి ఉప్పల్ ప్రాంతంలో 2-3 ప్రోగ్రాంలు చేసినాం. మరి చార్మినార్ ఓల్డ్ సిటీలో చేసినాం, హైటెక్ సిటీలో చేసినాం. అనేక ప్రాంతాలలో మరి రాంబాబు నాయకత్వంలో తన ఆర్థికంగా డబ్బులు పెట్టుకుంటే అనేక మంది ఫోన్ చేసినాక అరే మీరు రాంబాబు మొత్తం పార్టీ నుంచి సీఎం డబ్బులు ఇచ్చిండట, ఆటో పెడుతున్నాడగా, మాకు మనం పెడతారా అన్నాడు. మేము మా సీఎం గారి ప్రేమతోటి మా సీఎం గారు ఆదేశాలు అన్నకు వచ్చినాయి, సొంతంగానే పెడుతుండు, మనకు ఎవరు ఇచ్చింది లేదని చెప్పి కూడా చాలా మంది డ్రైవర్లకు చెప్పడం జరిగింది. కనుక ఇట్లాంటి నాయకత్వం నాయకులు ఉన్నటువంటి మన రంగానికి మీరు ఎప్పుడు అండగుండాలా, మేము మీకు ఎప్పుడు అండగుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి అమాలి సీనన్న ఏ ప్రాబ్లం ఉన్నా ఏ కష్ట నష్టాలకైనా ముందుంటాడు. కష్టం శ్రమ తెలిసినటువంటి మనిషి ఎప్పుడు కార్మికులకు ప్రేమతోనే ముందు పెడతాడు. మరి ఇలా ప్రోగ్రాం పెట్టి మరి మనతో చేసిండు. ఆయన తలుచుకుంటే ఖర్చులు చేయలేడా? ఈ డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టుకోలేడా? పెట్టి చేయగలడు. ఎందుకంటే కార్మికులు వాళ్ళను గుర్తింపు తీసుకొస్తే వాళ్ళకి ఏ సమస్య ఉన్నా వాళ్ళు పరిష్కరిస్తున్నట్టయితే వాళ్ళకు మేలు చేసినటువంటి మంచి కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. మన హమాలి సీనన్నకు అట్లాగే ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి జైన్ చేస్తున్న మన హమాలి సీనన్న గారికి ఆయన ఆధ్వర్యంలో ఈరోజు ఇచ్చేస్తున్న పార్టీలకు వారందరికీ కూడా స్వాగతం తెలుపుతూ ఈరోజు సమావేశానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన టీఆర్ఎస్ కేవి రాష్ట్ర అధ్యక్షులు అన్న రాంబాబు అన్న గారికి, అదేవిధంగా మారుతి గారికి, మా అన్న మారన్న గారికి, అన్నగారు స్పీడ్గా జైన్ అవుతుంటే నిన్న ఉండే ప్రోగ్రాం మనకి పోస్ట్ పోయినట్టుంది. మన వార్డ్ మెంబర్ నాగరాజు గారికి, మన సీనన్నకు వెళ్ళవేళ ఆయన సాయశక్తుగా సహకరిస్తున్నందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసిన పేర్లు ఎవరికైనా మర్చిపోయిన రాజు, మన అశోక్, వీళ్ళందరూ కూడా అందరూ చాలా వరకు కూడా అందరూ దీని పేర్లు కూడా చెప్పగలుగుతాం. కానీ ఇప్పుడు ఇక మొత్తం అందరం లీడర్లు అనుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా నా తెలంగాణ ఉద్యమాలు తెలియజేసుకుంటూ ఈ గత మన 6 సంవత్సరాల తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతకుముందు మనం అందరం కూడా ప్రభుత్వాల తీరు కూడా చూస్తున్నారు. ఈరోజు మీరు చాలా లేట్గా కూడా క్యాచ్ చేసి ఈరోజు కూడా ఈ రోజు తర్వాత వస్తున్నందుకు కూడా మనస్ఫూర్తిగా ప్రత్యేకంగా అభినందిస్తూ, దాదాపుగా తెలంగాణ జిల్లాలలో వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చి ఎక్కడ ఏ పని చేయలేని పరిస్థితుల్లో ఆటోలు తీసుకొని ఆటోలు నడుపుకుంటూ జీవనం గడుపుతూ ఇక్కడ స్థిరపడి ఉన్నవాళ్ళు చాలా వరకు కూడా ఆటో ఫీల్డ్ ఇంకా కూడా అట్లే ఉన్నారంటే కూడా ఇంకా వాళ్ళది ఎదుగుదల లేక అలాగనే ఉన్నారు. కాబట్టి ఇప్పుడే చేస్తున్న మన స్థానిక ఎమ్మెల్యే గారు బేతి సుభాష్ రెడ్డి అన్న గారికి స్వాగతం. మన ఏఐటీసీ నుంచి టీఆర్ఎస్ కేవీలోకి టీఆర్ఎస్ పార్టీలోకి విచ్చేస్తున్నటువంటి ఆటో కార్మికుల పట్ల ఎంతో ప్రేమాభిమానంతో ఇక్కడికి విచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ బేతి సుభాష్ రెడ్డి అన్న గారికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు అలాగే మనకు మన కార్మికుల పట్ల ఎంతో ప్రేమతో మన సుభాష్ రెడ్డి అని చూడండి, రఘుపతి రెడ్డి అన్న గారికి, మన భాస్కర్ గారు మాతో చాలా ఇచ్చింది. వీళ్ళందరూ రావడం వల్ల ఈ యొక్క కార్యక్రమానికి ఎంతో టైం ఉన్న మమ్మల్ని మన్నించి ఇక్కడ విచ్చేసినందుకు మన ప్రియతమ నాయకులు సుభాష్ రెడ్డికి స్వాగతం పలుకుతూ మన రాష్ట్ర టీఆర్ఎస్ అధ్యక్షులు శ్రీ రాంబాబు యాదవ్ గారిని మన కార్మికులను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతాం. ఈరోజు ఈ సందర్భం ఇక్కడ చాలా కాలం నుంచి ఆటో అడ్డ ఉండేది. ఆ అడ్డ దాదాపు 35-40 మంది ఆటో డ్రైవర్లు దీన్ని కేంద్రంగా చేసుకొని ఇక్కడి నుంచి పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళంతా కూడా సుదీర్ఘకాలం నుంచి ఏఐటీసీలో ఉన్నారు. ఈ ఏఐటీసీ, సిఐటియు, ఒక రకంగా గులాబీ మన ఎర్ర జెండాలన్నీ కూడా కాలానుగుణంగా
వెన్నెదెక్కుతూ ఉన్నాయి. ఆ సంఘాల కింద ఉన్న వాళ్ళందరూ గులాబీ జెండా అండగా ఉంటుందని చెప్పేసి వాళ్ళ అడ్డల్లో ఉన్న ఎర్ర జెండాలను తీసేసి గులాబీ జెండాలు ఎగరేస్తూ ఉన్నారు. ఈరోజు ఎవరైతే ఏఐటీసీ నుంచి టీఆర్ఎస్ కార్మిక విభాగానికి అనుబంధంగా ఉన్న ఈ ఆటో యూనియన్లో మన అమాలి సీనన్న గారి నాయకత్వంలో ఇక్కడ జాయిన్ అవుతున్నందుకు వారందరికీ కూడా టీఆర్ఎస్ కార్మిక విభాగం తరఫున స్వాగతం పలుకుతూ ఉన్నాను. మీ అందరికీ కూడా మరొక అంశాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను. కేసీఆర్ గారు ఎవరు పట్టించుకొని ఆటో డ్రైవర్లని, ట్యాక్సీ డ్రైవర్లని, మోటార్ ఫీల్డ్లో పనిచేస్తున్న వాళ్ళని పట్టించుకున్నారు. గతంలో ఆటోలు హైదరాబాద్లో తిరిగితే పొల్యూషన్ వస్తుందని చెప్పేసి ఆటోలను 29 సీరియల్ నెంబర్ 28ని సిటీలోకి రాకుండా చేసిన రోజులు ఉన్నాయి. కానీ ఈరోజు కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాదులో ఆటోలు తిరగకపోతే అలాంటి పేదవాళ్ళు ఎలా బతుకుతారని చెప్పేసి హైదరాబాదులో ఆటోలు తిరగడానికి అనుమతినివ్వడమే కాకుండా ప్రత్యేకంగా మైనారిటీ వాళ్ళకి వేల కొద్ది ఆటోలని ఇలా సబ్సిడీ రూపంలోనూ ఉచితంగానూ ఇచ్చిన పరిస్థితి ఉన్నది. రెండోది ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈ కార్పొరేషన్ల ద్వారా నిధులు కేటాయించి సబ్సిడీలో ఇలా ఆటోలని హైదరాబాద్లో ఉన్న నిరుద్యోగులకు అందించిన పరిస్థితి ఉన్నది. ఈ రెండే కాకుండా కొన్ని కోట్ల రూపాయలు మన రాష్ట్ర బడ్జెట్కి వచ్చే ట్యాక్సీని రద్దు చేసి ఇలా ట్యాక్స్ ఫ్రీగా మీరు ఇలా ఆటోలు నడుపుకోమని చెప్పేసిన పరిస్థితి ఉన్నది. ఇలా రోడ్లు బాగు చేయడం ద్వారా ఇలా అనేక ఆటోలు ప్రశాంతంగా ఇలా మనం నడుపుకుంటున్న పరిస్థితి ఉన్నది. ఈ రకంగా మోటార్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈరోజు కేసీఆర్ గారు చాలా సేవలు చేశారు. అంతేకాదు ఎన్నికల సమయంలో మాత్రమే గతంలో ఉన్న ప్రభుత్వాలు మనకు ప్రమాద బీమాని ప్రకటిస్తూ ఉండే. అది 5 లక్షల రూపాయలు ప్రమాదంలో మనం మరణిస్తే ఉండేటట్టుగా. కానీ ఈరోజు కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం దాన్ని రెన్యువల్ చేసుకుంటూ ఇవాళ ఆటో డ్రైవర్లకే కాకుండా మోటార్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎవరికైతే లైసెన్స్ ఉంటుందో ఆ లైసెన్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా మనం ఇవాళ ప్రమాద బీమా ఉండాలని చెప్పేసి ఇవాళ ట్యాక్సీ డ్రైవర్లకు కానీ ఆటో డ్రైవర్లకు కానీ ఎనీ డ్రైవర్ ఈరోజు వాళ్ళకు ప్రమాద బీమా ఉండేటట్టుగా ఇలా కేసీఆర్ గారు నిరంతరం మన స్టేట్ బడ్జెట్లో నుంచి ఇన్సూరెన్స్ కంపెనీలకి ఆ ప్రీమియం కట్టి మనకు ప్రమాద బీమాని కంటిన్యూగా ఇలా వచ్చేటట్టుగా చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇలా అనేక రూపాల్లో ఆటో డ్రైవర్లకు సంబంధించిన కానీ మోటార్ ఫీల్డ్ డ్రైవర్లకు కానీ ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది అని చెప్పేసి ఈ సందర్భోచితంగా మీ అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మొన్నటికి మొన్న మనకు కరోనా వచ్చిన సమయంలో ప్రజాప్రతినిధులకి డైరెక్షన్ ఇచ్చేసి ఇక్కడ సుభాష్ రెడ్డి గారు కానీ దేవేందర్ రెడ్డి గారు కానీ అమాలి సీనన్న కానీ ఎవరికి తోసినంత వాళ్ళు అనేక మంది దాతలతోటి సమీకరించి లేదు వ్యక్తిగతంగా పెట్టి ఇవాళ కరోనా సమయంలో కూడా మీ అందరికీ నిత్యావసర వస్తువులని సహకరించి ఆ రకంగా అండగా నిలబడ్డ పరిస్థితి ఈ ప్రాంతంలో కూడా బ్రహ్మాండంగా జరిగింది అని చెప్పేసి సందర్భోచితంగా మీ అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రాబోయే కాలంలో తప్పకుండా ఇదే క్రియని ఇదే పరిస్థితిని మనం కొనసాగించుకునే అవకాశం ఉంటుంది. అందుకోసమే ఇవాళ ఏ సహాయం చేయని వెనకటి చరిత్ర చెప్పుకుంటూ గొప్పలు చెప్పుకుంటూ కాలం గడుపుతున్న వామపక్ష జెండాల ట్రేడ్ యూనియన్లను వదిలేసి ఇవాళ నిరంతరం అందుబాటులో ఉంటూ అనేక సౌకర్యాలు అందిస్తూ నిరంతరం ఏ కష్టం వచ్చినా కూడా పిలిస్తే పలికేటట్టుగా ఇక్కడ ఎమ్మెల్యే గారు కానీ కార్పొరేటర్ గారు కానీ స్థానికంగా ఉన్న ట్రేడ్ యూనియన్ నాయకులు గారు ఉన్నారు కాబట్టి ఇలా మీరు ఆ జెండాను వదిలేసి ఈ జెండా వైపు వస్తున్నారు. ఇది చాలా సంతోషకరమైన విషయం చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇదే నమ్మకాన్ని మీరు కొనసాగించండి. మనం ఏ గల్లీ చూసినా గులాబీ జెండానే, ఏ ఇల్లు చూసినా గులాబీ జెండానే. ఏ కార్యకర్త ఏ నాయకుడు ఇతర పార్టీలలో లేరు. పనిచేయగలిగిన వాళ్ళు, ఓ పోలీస్ స్టేషన్ పోగలిగిన వాళ్ళు, ఓ ఆర్టీఐ ఆఫీసు పోగలిగిన వాళ్ళు, ఓ పంచాయతీ వచ్చి పరిష్కరించగలిగిన వాళ్ళు, అన్ని రకాల శక్తి సామర్థ్యాలు ఉన్న వాళ్ళు ఇలా టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. అందుకని రేపు మీ ఆటో అడ్డల మీద ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా, అటు ట్రాఫిక్ పోలీస్ తోటి వచ్చినా, సివిల్ పోలీస్ తోటి వచ్చినా, లేదనుకుంటే ఆర్టీఐ వాళ్ళతో వచ్చినా, లేదనుకుంటే ప్రైవేట్ ఫైనాన్షియల్ వాళ్ళతో వచ్చినా,
ఏ సమస్యలు వచ్చినా కూడా మన వాళ్ళు అందుబాటులో ఉంటారు. ఉండగలిగిన ధైర్యం, ఉండగలిగిన శక్తి టీఆర్ఎస్కు మాత్రమే ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తాం. అందుకే ఇటీవల కాలంలో మహారాయ ఇతర ప్రైవేట్ సంఘాలందరినీ కూడా కలుపుకొని, అది స్వతంత్ర సంఘాలు కావచ్చు, లేదనుకుంటే బిఎంఎస్ కావచ్చు, ఏఐటి సిఐటి కావచ్చు, అన్నిటి కూడా కలుపుకొని ఇవాళ ప్రైవేటు ఫైనాన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇటు కరోనా సమయంలో కూడా దయాదాక్షిణ్యాలు లేకుండా మీ దగ్గర బలవంతంగా మన ఈఎంఐ కట్టలేదనే పేరుతోటి, వడ్డీలు కట్టలేదనే పేరుతోటి ఇలా బండ్లు వెనక్కి లాక్తా ఉంటే వాడికి ఎగనెస్ట్గా పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహించి ఫైనాన్సర్స్ని మీరు బండ్లు గుంజుకోవద్దు, సమయం ఇవ్వాలి అని చెప్పేసి వారు ఆందోళన చేయడం ద్వారా అటు పోలీసు ఇటు ప్రభుత్వం అందరూ కలిసి కూడా ఆటో ట్యాక్సీ వాళ్ళ మన ఫైనాన్స్ ఇచ్చే వాళ్ళకి తెలియజేసి మీ డబ్బులు ఎక్కడికి పోవు, వాళ్ళని ఇబ్బంది పెట్టబాకని చెప్పేసి మీకు అండగా నిలబడ్డ పరిస్థితి ఈ రాష్ట్రంలో ప్రత్యేకంగా హైదరాబాద్లో ఉన్నది. అందుకోసమే నేను మీకు కలిసి చేయగలిగిన వాళ్ళు, ఆ ధైర్యం ఉన్న వాళ్ళు, ఆ అవకాశం ఉన్న వాళ్ళ కాడ మనం ఉండడం అనేది మనకు కూడా శ్రేయస్కరమే. మనం ఏదో చెప్పుకుంటా చరిత్ర చెప్పుకుంటా కూర్చుంటే ఇప్పుడు కాలం నడవదు. అందుకనే మీరు తీసుకున్న నిర్ణయం చాలా సరైంది. ఈ పద్ధతుల్లో రాబోయే కాలంలో మీకు అండా దండ సౌకర్యాలతోటి ఇలా గులాబీ జెండా ఉంటుంది. స్థానిక శాసనసభ్యులు సుభాష్ అన్న నిరంతరం అందుబాటులో ఉంటున్నారు. అదే రకంగా దేవేంద్ర గారు ఉంటున్నారు. ఇటు సీనన్న కూడా గతంలో అమాలీలకు మాత్రమే నాయకుడు ఉండేవాడు. ఇలా అమాలీలకు కాకుండా ఇటు చూస్తే ఇతర రంగాల్లో కూడా ఆయన శక్తి మేరకు సమయం ఇచ్చి సహకరిస్తూ ఉన్నాడు. కొత్తగా ఆయన ఓ మాట విన్నాం, అన్న సుభాష్ అన్న గారి సలహా మేరకి వారు రాబోయే కాలంలో ఇక్కడ ఉన్న 35-40 మంది ఆటో డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో ఈ రోజు జాయిన్ అవుతున్న వాళ్ళందరికీ కూడా ఆయన సొంత ఖర్చులతోటి 10 లక్షల ప్రమాద బీమా కడతానని చెప్పేసి నన్ను చెప్పమని చెప్పిండు. అన్న అనుమతితోటి ఆ మధ్య కూడా మీకు తెలియజేస్తున్నా. అన్న నాయకత్వంలో అన్న చేతుల మీదుగా రాబోయే కాలంలో సుభాష్ అన్న చేతుల మీదుగా అవి మీకు ఫార్మ్స్ కూడా అందిస్తానని చెప్పిండు. కాబట్టి మాట ఎట్టి పరిస్థితుల్లో నా మాట ఇటు సుభాష్ అన్న మాట, ఎందుకంటే వారి సమక్షంలో ఈ మాట అనౌన్స్ చేస్తున్నాం కాబట్టి ఈ అడ్డ మీద నుంచి వచ్చిన వాళ్ళకి ఆ రకంగా ప్రమాద బీమా అదనంగా కట్టి వారికి కూడా ఇస్తారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే కాలంలో మీ అందరికి కూడా మా శక్తి మేరకు సహాయ సహకారాలు టీఆర్ఎస్ కార్మిక విభాగం రాష్ట్ర కమిటీ తరఫున కూడా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన సీనన్నకి, ఈ కార్యక్రమానికి హాజరైన పెద్దలు మరొకసారి సుభాష్ అన్నకి, దేవేంద్ర అన్నకి, నా మారయ్యకి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. శ్రీ రాంబాబు యాదవ్ గారు ఎంతో కులక్షంగా అన్ని విషయాలని వివరించి చెప్పి మనకు ధైర్యాన్ని కల్పించినందుకు ఆటో కార్మికుల పక్షాన శ్రీ రాంబాబుకి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు నా మీద నమ్మకంతో నవోదయ ఆటో స్టాండ్ ఆటో కార్మికులు నా ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నందుకు, దానికి ముఖ్య అతిథులుగా నా ప్రియతమ నాయకులు శ్రీ పేతి సుభాష్ రెడ్డి అన్న గారు ఇక్కడ విచ్చేసినందుకు నేను చాలా అదృష్టంగా నేను భావిస్తా ఉన్నా. మీరు నా వద్దకు టీఆర్ఎస్ పార్టీలోకి, టీఆర్ఎస్ అనుబంధ సంస్థలకి వస్తే ఏ రోజైనా ఏ క్షణమైనా అన్న ఆశీర్వాదంతో, రాంబాబు గారి ఆశీర్వాదంతో ఇలా మీకు అందుబాటులో ఉంటా అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. అలాగే ఈ రోజు జన్మింగ్ కావడానికి కారణమైన ఇవాళ అశోక్ కానీ, నా మిత్రుడు ఏ సీను కానీ, నా మిత్రుడు నాగరాజ్ కానీ ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములై మీ అందరికీ ధైర్యాన్ని చెప్పి నా వద్దకు తీసుకొని వచ్చి నా ద్వారా మీరు పార్టీలోకి, టీఆర్ఎస్ అనుబంధ సంస్థ అయిన టీఆర్ఎస్ కేవీలోకి విచ్చేసినందుకు పేరు పేరున మీ అందరికి మరొకసారి స్వాగతం తెలుపుతూ, సీనా దగ్గరికి వస్తే ఏమొస్తుంది అని ఎవరైతే అన్నారో, సీనా దగ్గరికి వస్తే ఒక ధైర్యం వస్తుంది, సీనా దగ్గరికి వస్తే ఒక నమ్మకం వస్తుంది. సీనన్న మీ అమ్మటి ఉంటే ఏ రోజైనా ఏదైనా ధైర్యంగా మీరు ఇంటికి వెళ్ళే పరిస్థితి మీకు వస్తుంది. మీ కుటుంబ సభ్యులందరూ కూడా సీనా వెంబడి ఉన్నారంటే చాలు, వాళ్ళ కుటుంబంలో సంతోషంగా ఉదయాన్నే ఉండేటట్లు చేసుకునే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు మనం ఆటోలో బయలుదేరినప్పుడు ఇంట్లో ఎంత ధైర్యంగా చెప్పి బయటకు వెళ్తామో అంతే ధైర్యంగా ఇంటికి వెళ్ళే వరకు, పని చేసుకొని ఇంటికి వెళ్ళే వరకు అదే ధైర్యంతో ఉండాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నా. ఆటో డ్రైవర్ మనోధైర్యం కలిగించాలని చెప్పి కేసీఆర్ గారు ఏదైతే 5 లక్షల ప్రమాద బీమా మీకు కల్పించి ఉన్నారో
ఆ ప్రమాద బీమాతో పాటు నా దగ్గరికి వచ్చినందుకు గాను నా సొంత డబ్బులతో ఇక్కడికి వచ్చిన 35 మంది ఆటో డ్రైవర్లకు అందరూ కూడా పేరు పేరున ప్రమాద బీమా 10 లక్షల రూపాయలు వ్యక్తిగతంగా మీకు చేపించిస్తా అని చెప్పి ఈ ధైర్యాన్ని మీరు పుంజుకొని ఐదైనా పడకుండా మీ కష్టం చేసుకొని భార్యాపిల్లలు చల్లగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నా. ఈ సమస్య ఇద్దరితో పోదు, సమస్యలు వస్తూనే ఉంటాయి. తట్టుకొని నిలబడ్డవాడే మనిషి అవుతాడు. కాబట్టి ఆ మనిషితనం మన దగ్గర ఉంది. కాబట్టి మరొకసారి నేను తెలియజేస్తూ ఇవాళ మన అందరికీ ధైర్యం నింపడానికి ఇక్కడ విచ్చేసినటువంటి మన పెద్దలు శ్రీ కేతి సుభాష్ రెడ్డి అన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా. నేనున్నా మీకు అండగా అని చెప్పి మరి సీనన్న అంటే అమాల సీనన్న అంటారు. దాంట్లో గొప్ప నేను చేసే పనిని వృత్తిని ఎప్పుడు కూడా మరవద్దు అనే ఉద్దేశంతో అమాల సీనన్న చెప్తున్న వ్యక్తి అమాల సీనన్న ఆధ్వర్యంలో మీరందరూ చేయనైతున్నందుకు నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దీనికి ముఖ్య అతిథిగా మన టీఆర్ఎస్కేవి ప్రెసిడెంట్ గారైన అన్న రాంబాయి గారు రావడం, అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ పన్నాల దేవేంద్ర రెడ్డి గారు, మీతో పాటు గత ఉద్యమం నుంచి మీరు చూస్తూ ఉన్నారు. రాత్రి పగలు పనిచేస్తూ ఆటో కార్మికుల కోసమే పనిచేస్తున్న వ్యక్తి, మీ అందరు తెలిసిన వ్యక్తి సుపరిచితుడు మారయ్య గారు. మరి ఆయన కష్టపడ్డ ఫలితానికి ఫలితం ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఆయనకి ఈరోజు ఈఎస్ఐ డైరెక్టరీ ఇచ్చిందంటే నిజంగా ప్రభుత్వం ఎంత సిద్ధశుద్ధిగా మీరు ఒకసారి గమనించాల్సిన అవసరం. అదేవిధంగా డివిజన్ అధ్యక్షులు కిరణ్ కుమార్ రెడ్డి గారు, నాతో పాటు విచ్చేసిన నాయకులు అటికల భాస్కర్ గారు, లేతాకుల రఘుపతి రెడ్డి గారు, అదేవిధంగా స్థానికులందరూ చాలామంది కూడా అనిల మహేశ్వరు అందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా గత 6 సంవత్సరాలుగా మనం చూస్తున్నాం. 2001 నుంచి కూడా మీతో పాటు ఉద్యమంలో పాల్గొని తెలంగాణ కోసం పాటుపడ్డ సందర్భం మీకు అన్నీ తెలుసు. మరి ఈ ప్రాంతవాసిగా ఈ ప్రాంతంలో ఉంటూ మరి 24 గంటలు మరి పార్టీ కోసం తెలంగాణ కోసం పనిచేస్తున్న సందర్భంలో ఒకసారి అవకాశం వచ్చింది, పోయిన ఆయన మళ్ళా రెండోసారి అవకాశం ఇచ్చారు కేసీఆర్ గారు. మరి మీ అందరి ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా ఈరోజు మీ ముందుకు వచ్చిన మీరందరూ కూడా గతం నుంచి కూడా ప్రత్యేకంగా ఆటో యూనియన్ 2 రోజులు వచ్చిన తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ చేసింది ఆటో ట్యాక్స్ మాఫ్ చేయడం. ఇది అందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. మరి లేట్ అయినా కూడా మీరు అందరూ కూడా మళ్ళొకసారి నవోదయ ఆటో స్టాండ్ వాళ్ళు ఈరోజు మరి లేట్ అయినప్పటికీ కూడా తెలంగాణ ప్రభుత్వం చేసే అభివృద్ధి పథకాలు, కేసీఆర్ చేసే పథకాలన్నీ కూడా గమనించి మాతో మేము కూడా సహాయపడతాం, సో మేము కూడా మీతో పాటు ఉంటామని చెప్పి వివిధ మరి యూనియన్లో ఉన్న వాళ్ళంతా కూడా ఈరోజు నవోదయ ఆటో స్టాండ్ వాళ్ళంతా కూడా టీఆర్ఎస్ పార్టీ రావడం ఇదే కూడా చాలా ఆనందం అనిపిస్తూ ఉంది. మరి నాకు ఇచ్చిన ఈ అవకాశానికి అమాల సింగన్నకు, అదేవిధంగా రాంబాబన్నకు, కార్పొరేటర్లకు అందరూ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలుసుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్. జెండా కప్పుకొని పార్టీలోకి రావాల్సిందిగా కోరుతారు. అశోక్, జావేద్, ప్రవీణ్, బాలస్వామి, వెంకటేష్, లక్ష్మణ్, రామ్మోహన్ చారి, మహేష్, సైదులు, రమేష్ గౌడ్, సంపత్, జి వెంకటేష్ గౌడ్, అలాగే ఎంపీ మోహన్, రాజు, శ్రీహరి, బాలకృష్ణ, జి సురేష్, బాబు, అనిల్, సిహెచ్ శ్రీను, సికిందర్, శ్రీను నాయక్, బాలయ్య, శ్రీ రమేష్ రెడ్డి, విజయ్, బాలస్వామి, అంజనేయులు, అజయ్, మన్యం, నరసింహ, భాష, విఎన్ రెడ్డి అండ్ రవి, రాజు. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, సుభాష్ రెడ్డి అన్న గారి నాయకత్వం, సుభాష్ రెడ్డి అన్న గారి నాయకత్వం. జై తెలంగాణ. ఆటో డ్రైవర్ల ఐక్యత, ఆటో డ్రైవర్ల ఐక్యత, ఆటో డ్రైవర్